ముందుగా అందరికీ నమస్కారం. నిజమైన ధనవంతుడు ఎవరు? ఒకసారి ఒక ప్రసిద్ధ వ్యక్తిని అడిగారు, మీకంటే ధనవంతుడు ఇంకెవరున్నారు? అతడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, అవును, ఒక వ్యక్తి ఉన్నాడు. తన అనుభవాన్ని చెప్తూ కొనసాగించాడు. నేను జీవితంలో పేరు ప్రతిష్టలు సంపాదించకముందు ఒకరోజు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాను. ఒక పత్రిక కొనాలని అనుకున్నాను, కానీ నా దగ్గర చిల్లర లేదు. పత్రిక ఇచ్చే బాలుడికి పత్రికను తిరిగి ఇచ్చేశాను. ఆ చిన్నవాడు మాత్రం, మీ దగ్గర చిల్లర లేకపోయినా పర్లేదు సార్, ఈ పేపర్ తీసుకోండి అని బలవంతంగా నాకిచ్చాడు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో అతన్ని కలిశాను. ఇంకోసారి పత్రిక కొనాలని చూశాను, మళ్ళీ చిల్లర సరిపోలేదు. అప్పుడు అతడే, సార్, మీరు ఆందోళన పడకండి, ఈ పత్రికను ఉచితంగా ఇస్తాను, నా లాభం నుండి తీసేస్తాను అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నేను గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు అతన్ని వెతికాను. చివరికి దొరికినప్పుడు నేను చెప్పాను, నీకు గుర్తుందా, మీరు ఒకసారి కాదు 2 సార్లు నాకు సహాయం చేశారు. అవును సార్, నాకు గుర్తుంది అన్నాడు ఆ బాలుడు. నేను చెప్పాను, ఆ రోజుల్లో నువ్వు చేసిన సహాయం మర్చిపోలేను. ఈరోజు నీ జీవితంలో ఏది కావాలో అడుగు, నేను ఇచ్చేస్తాను. అతడు ప్రశ్నించాడు, సార్, మీరిచ్చే సహాయం నేను చేసిన దానికి ఎలాగో సమానం కాదు. నేను ఆశ్చర్యపోయి అడిగాను, ఎందుకు? అతడు చెప్పిన మాట నాకు గొప్ప పాఠం నేర్పింది. సార్, నేను పేదవాడిని, దినపత్రికలు అమ్ముకుంటూ జీవిస్తున్నాను, అయినా మీకు సహాయం చేశాను. మీరు మాత్రం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడే నేడు సహాయం చేస్తానంటున్నారు. ఇది ఎలా ఒకటవుతుంది? అప్పుడు నాకు అర్థమైంది, ఇతరులకు సహాయం చేయడానికి మనం పెద్దవాళ్ళం కావాలి, ధనవంతులు కావాలి అనే అవసరం లేదు. సహాయం చేయాలనే మనసు ఉన్నా చాలు. నిజమైన ఐశ్వర్యం అనేది కుప్పలుగా డబ్బు ఉండటంలో కాదు, ఇతరులకు ఉపయోగపడే హృదయం ఉండటంలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.